లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికాగా ఇందోర్లో ఆ పార్టీ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొని భాజపాలో చేరారు. పూరీలో చిత్రంగా ఆ పార్టీ అభ్యర్థి టికెట్ వద్దంటూ అధిష్టానానికి తిరిగి పంపారు. అందుకు కారణమేంటో ఈ కథనంలో చూద్దాం. ఒడిశాలో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అభ్యర్థులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రచారానికి డబ్బులు లేక కొందరు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. నిధుల కొరత కారణంగా పోటీ చేయలేనంటూ పూరీ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి సుచిత్రా మొహంతి అధిష్టానానికి లేఖ రాశారు. మాజీ ఎంపీ బ్రజమోహన్ మొహంతి కుమార్తె అయిన ఆమె ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మెయిల్ పంపారు. పార్టీ ఫండ్ ఇవ్వనందున ఆ ప్రభావం పూరీలో తన ప్రచారంపై తీవ్రంగా పడినట్లు పేర్కొన్నారు. సొంత వనరులతోనే ప్రచారం చేసుకోవాలని ఏఐసీసీ ఒడిశా ఇన్ఛార్జ్ అజయ్ కుమార్ కరాఖండిగా చెప్పినట్లు సుచిత్ర తెలిపారు. పాత్రికేయురాలిగా పనిచేసిన తాను 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సుచిత్ర మొహంతి చెప్పారు. ఇప్పటి వరకు తన వద్ద ఉన్న డబ్బంతా ప్రచారానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పుడు తన వద్ద పైసా కూడా లేదన్నారు. ప్రజల నుంచి విరాళాలు స్వీకరించేందుకు చేసిన ప్రయత్నము విఫలమైనట్లు సుచిత్ర పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రచార వ్యయాన్ని కనిష్ట స్థాయికి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. సొంతంగా నిధులు సమకూర్చుకోలేకపోయిన తాను పూరీలో ప్రభావవంతమైన ప్రచారం కోసం పార్టీ కేంద్ర నాయకత్వంతో సహా సీనియర్ నేతలందరినీ సంప్రదించినట్లు సుచిత్ర తెలిపారు. నిధుల కొరత తనను ఎన్నికల బరి నుంచి తప్పుకునేలా చేస్తోందన్నారు. పార్టీ ఫండ్ లేకుండా ప్రచారం కొనసాగించడం అసాధ్యమని, అందుకే పార్టీ టికెట్ ను తిరిగిస్తున్నట్లు కేసీ వేణుగోపాల్ కు పంపిన మెయిల్లో సుచిత్ర పేర్కొన్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా పార్టీకి విధేయురాలిగా ఉంటూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తానని సుచిత్రా మొహంతి తెలిపారు. పూరీలో భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, అధికార జనతాదళ్ నుంచి ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ పోటీ చేస్తున్నారు.